నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రస్తుతం సామాన్యంగా మహిళలకి ఎక్కువగా ఈ బ్రెస్ట్‌కి సంబంధించి లేదంటే ఇక్కడ భుజాలకు సంబంధించి, ఎల్బోకి సంబంధించి ఎక్కువగా ఈ హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే కొందరు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొందరు సర్జరీ అంటారు. కొందరేమో ఆహ్, ఆపరేషన్ అనేసరికి భయపడుతుంటారు. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాకుండా కొంతమంది అసలు ఇంట్లోనే ఏవో చిన్న చిన్న ప్రాక్టీసెస్ వల్ల తగ్గించుకుంటారు. అయినా మళ్ళీ వస్తూ ఉంటది. సో, ముందుగా అసలు ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి? ముఖ్యంగా మహిళల్లో వంట చేసేటప్పుడు ఎక్కువగా రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళకి రైట్ హ్యాండ్‌కి సంబంధించి ఎక్కువ ఇష్యూస్ వస్తాయి గదా! మరి అలా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అసలు ఎవరిని కలవాలి? ఏ డాక్టర్‌ని కలవాలి? అనే విషయాలన్నీ గూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మరి వీటి మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బండి సాహిత్య గారు, కన్సల్టెంట్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? నేను చాలా ఫైన్ ఉన్నా. మీరు? నేను బాగున్నా మ్యామ్. సో, ముఖ్యంగా మిమ్మల్ని కలవడానికి రీజన్ ఏంటి, మహిళలు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆహ్, ఆడవాళ్ళంతా కూడా కిచెన్‌కి పరిమితం అయిపోయారు. సో, ఆఫ్‌కోర్స్ అప్పటినుంచి కూడా ఉండుంటాయి. కానీ అప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవడం, కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కలిసిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. కాసేపు ఇంట్లో వంట పని లేకపోతే ఏదో పని చేసేసరికి ఈ ఎక్కువగా ఈ వ్రింకిల్ ఇక్కడ హ్యాండ్ దగ్గర గానీ, రిస్ట్ దగ్గర గానీ, లేదంటే భుజాల దగ్గర ఎక్కువ ఫ్రాక్చర్స్‌కి సంబంధించి, డిస్క్ లూజ్ అవ్వడం సంబంధించి సమస్యలు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 50, 60 ఏళ్ల వయసు వారు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు చెప్తారా? ఫీమేల్స్‌లో మనకి హార్మోనల్ ఇంపాక్ట్ అనేది చాలా కామన్ మా. సో, వన్స్ ఒక 40 క్రాస్ అవుతుంది అనగానే మెనోపాజ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మనకి ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతా ఉంటది. ప్రాపర్ ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ అనేది జరగదు. దానివల్ల ప్లస్ బోన్ క్వాలిటీ. సో, కాల్షియం అనేది రిసార్బ్ అయిపోతూనే ఉంటది. క్వాలిటీ ఆఫ్ బోన్ కూడా తగ్గిపోతది. సో, ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చినాక కాల్షియం సప్లిమెంటేషన్ అనేది మేము లైఫ్ లాంగ్ ఇస్తూ ఉంటాం ఫీమేల్స్‌లో. ఏ ఏజ్ నుంచి ఇవ్వాల్సొస్తుంది? 40+ ఒక్కసారి మెనోపాజ్ పీరియడ్స్ అయిపోయాయి, సైకిల్స్ అయిపోయాయి, అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి సప్లిమెంటేషన్స్ చేయడం బెటర్. కాల్షియం రిచ్ ఫుడ్ ఇవ్వాలి. దాంతో పాటు కాల్షియం సప్లిమెంట్స్. కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్తాము. వాళ్ళు వింటారా? ఫీమేల్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు అంత స్పెసిఫిక్‌గా ఈ టైంలో ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంలో ఈ టాబ్లెట్ ఓకే, అవి న్యూట్రిషనల్ సప్లిమెంట్సే కదా, అవసరమా? తినేసి సెట్ చేసుకుందాం అనేవి చాలా ఉంటాయి. సో, అలా కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ సప్లిమెంటేషన్ మీకు ఫ్యూచర్లో ఫ్రాక్చర్స్ అవ్వకుండా, ట్రివియల్ ఫాల్ అంటారు. ఏం లేదు మా, బాత్రూమ్కి వెళ్ళాను, జస్ట్ జారినట్టు అయింది, సపోర్ట్ ఇలా చేయి మీద వేశాను, బాడీ వెయిట్ అంతా చేయి మీద పడుతుంది, ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి. అది కాకుండా 20 ఫ్రాక్చర్స్. సో, చెయ్యి మణికట్టు దగ్గర విరగటము ప్లస్ 20 ఫ్రాక్చర్స్ అనేవి కామన్ ఆ ఏజ్ గ్రూప్లో. ఇది మేల్స్లో కూడా చూస్తాం. కానీ మేల్స్లో ఒక సివియర్ ఒక 50, 60 క్రాస్ అయినాక చూస్తాము. ఫీమేల్స్లో అయితే కొంచెం బోన్ వీక్నెస్ వల్ల ఈ పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ స్టేజ్ అటెండ్ అయిన వాళ్ళల్లో కొంచెం ఎర్లీగా చూస్తాము. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేయాల్సిందే. ఇంకా అది కాకుండా డయాబెటిక్, హైపోథైరాయిడ్ వీళ్ళల్లో ఇంకా వీక్నెసెస్ ఉంటాయి. షోల్డర్ పెయిన్స్ అనేవి, రిస్ట్ జాయింట్ పెయిన్స్ అనేవి, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనేవి థైరాయిడ్ పేషెంట్స్కి చాలా కామన్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ గివ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ టు ద బాడీ. సరే ఇంటి పని చేస్తున్నానని చెప్పేసి ఎక్సర్సైజ్ అయిపోతుందా? కాదు. సో, ప్రాపర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ని చేయాలి. ఒక 10 to 15 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తే దే విల్ బి లిటిల్ ఫిట్. వచ్చే రోగాల్ని కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి సప్లిమెంట్స్ తక్కువ ఉంటే ఇస్తారు. ఈవెన్ బాడీలో కాల్షియం ఎక్కువైనా కూడా ప్రాబ్లమా? ఎక్కువ అనేది కొంతమందిలో, ఇప్పుడు కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అండ్ రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళల్లో కాల్షియం హై అవ్వకూడదు. దాని రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో, మనం ప్రిస్క్రైబ్ చేసే ముందు ఒక కండిషన్, అంటే వాళ్ళకి ఆ ఇష్యూస్ లేవు అనేవి చూసుకోవాలి. కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు కార్డియాలజిస్టే చెప్తారు
కాల్షియం ఎక్కువ తీసుకోకండి. ఇంత అమౌంట్ ఆఫ్ కాల్షియం మీకు చాలు, ఇంత అవసరం లేదు అనేది వాళ్ళు స్పెసిఫై చేస్తారు.